చెప్పే మంచి మాటలు చెప్పే చిట్టి. నువ్వు చిన్న బొప్పమ్మ కాదు, అర్థమవుతుందా? నీకు మంచి మాటలు చెప్పి మోటివేషన్ చేయడానికి ఇది మోటివేషన్ క్లాస్ కాదు, అర్థమైందా? జీవితం. మరి ఏం చేయాలి? జీవితం పుట్టినందుకు ఏం చేయాలి చెప్పు మనిషి? అదే నువ్వేం సాధించడం అనేది ఎండ్ ఆఫ్ ద డే నీకే తెలవాలి. అంతేనా? అంతే మరి. నేను ఈ 27 సంవత్సరాలలో నేను సాధించింది నేను ఒక్కదాన్ని పెళ్లి చేసుకుని. ఈ మాటలకి ఏం తప్పు లేదు, ఇట్లాంటివి బాగా చెప్తాడు. ఉన్నదే చెప్పినా కదా. అదే అంటున్నా, ఇట్లాంటి వాటికి ఏం తక్కువ లేదు అంటున్నా. ప్రతి ఒక్క అబ్బాయి ఇట్లానే చెప్తారు. అవునా? అది కాదు సాధించాల్సింది. మరి మా అన్న ఎన్టీఆర్ చెప్తారు ఒక డైలాగ్ తెలుసా? నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నీకంటూ ఏం సాధించినావు అంటే, నా పాడ మోయడానికి ఒక నలుగురిని సాధించిన, ఆ నలుగురిని అంటే నా వాళ్ళు కాకుండా ఒక నలుగురు నన్ను అంటే మోసుకుంటూ వెళ్తారు. పోనీ అట్లీస్ట్ నా కోసం ఒక్కరు ఏడ్చినా కూడా నేను ఈ జన్మకి ఏదో సాధించిన అని హ్యాపీగా ఫీల్ అవుతా అని. నిన్నైతే సాధించిన, నువ్వైతే ఏడుస్తావు కదా. అబ్బా, అదే నేను చెప్పింది. నీకు అర్థం కాలేదు? సాధించిన కదమ్మా. నీకు అర్థం కాలే ఇప్పుడు నేను చెప్పింది? అరే నా అన్న వాళ్ళు కాకుండా బయట వాళ్ళు. బయట వాళ్ళ అట్లా కూడా ఉంటుందా? మరి అదే కదా. మరి నువ్వేం సాధించినావు చెప్పు? 4 దోస్తులు కూడా ఉన్నారు నాకు. నీకేం చెప్తున్నా? అన్నోన్ పర్సన్స్ దోస్తులు కూడా కాదు. దోస్తులు అంటే నీతో చిన్నప్పటి నుంచి ఉన్నోళ్ళే కదా. అలాగా నీ అంటే నువ్వంటే ఇష్టం ఉంటేనే కదా నీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. వాళ్ళు కాకుండా నేను చెప్తుంది నీకు, అర్థమైందా? నీకు తెలియని వ్యక్తులు నీ కోసం ఏడ్చిరు అంటే అది నువ్వు బ్రతికిన బ్రతుకు అని అర్థం. అంటే నువ్వు చచ్చిన తర్వాత కూడా నిన్ను గుర్తు చేసుకుంటారు, చూసినావా? అది దాన్ని తెలియని వ్యక్తులు ఏడువరు కానీ బాధపడతారు. ఇక మరీ అంత మంచోళ్ళు ఎవరున్నారు చెప్పు? భార్య తప్ప. సంపాదించుకోవాలి అలాంటి మనుషులని, అర్థమైందా? పైసలే లేవు, మనుషులను ఏడ సంపాదించాలి చెప్పు? పైసలే సంపాదిస్తారు టైంకి. నేను మనుషులను ఏడ సంపాదించాలి? నీ కాన్సన్ట్రేషన్ అంతా వేరే దగ్గర ఉంది. ఏడా? తాగుడు, తినుడు, తిరుగుడు, ఫ్రెండ్స్, దోస్తులు, దుందాముగా తిరుగుదాం, తిరుగుళ్ళు, తాగుళ్ళు ఇవన్నీ మానుకుంటే ఏమైనా బాగుపడతావు జీవితంలో, అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఫ్రెండ్స్ని దూరం చేసుకున్నా అని ఫీల్ అవుతావు, చూసినావా? ఒక రోజు అనిపిస్తుంది, అరే ఆ రోజు నా ఫ్రెండ్స్కి దూరంగా ఉండే నేను మంచి పని చేసిన. అవునా? అయితే భార్య చెప్పేది ఏంటి అంటే, దోస్తులతో తిరగకుండా ఉంటే జీవితం మంచిగా ఉంటుంది అనేసి అని చెప్పి, అంతేనా? దోస్తులు ఒకటే అంటదా నేను, నీ లైఫ్లో కొన్ని ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా ఏవైతే పెట్టుకున్నావో అవన్నిటికీ దూరంగా ఉంటే కొంచెం బాగుపడతావని నా సజెషన్. ఇప్పటి నుంచి నేను బాగుపడతా, ఇప్పటి నుంచి నేను మారిపోయినా బాగుపడతా. ఇప్పటి నుంచి దోస్తులు మీకే చెప్తున్నా, ఐ హేట్ యు ఆల్. వద్దు మీరు నాకు.